MTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే. పచ్చిపప్పాయితో అంటే చాలా తక్కువ వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు కదా అందరూ. అవునండి. సో ఈ రోజు ఏదైనా కొంచెం మంచి కాంబినేషన్ లో రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో పచ్చిపప్పాయితో కొంచెం ట్రెడిషన్ టైప్ చేసుకుందాం అండి. సో ఆవపెట్టి చేసుకుందాం. ఓ ఓకే. బొప్పాయి ఆవకూర బానే ఉంటుందా? ఇది అంటే మనం రోటీస్ లోకైనా తీసుకోవచ్చు, రైస్ తో అయినా చాలా బాగుంటుంది. సో కొంచెం ఈ సీజనల్ గా కొంచెం అంటే ఆవ తీసుకోవడం కూడా కొంచెం మంచిది, అంటే కొంచెం వేడి చేస్తుంది కదా. సో ఈ చల్లగా ఉన్నప్పుడు కొంచెం అలాంటివి తీసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి బొప్పాయి ఆవకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొప్పాయి ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 5, ఆవ పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో కావాల్సిన పదార్థాలు చూసేస్తారు కదా. ఓకే గీత గారు, అన్ని రెడీగా ఉన్నాయి. సో మొదలు పెట్టేద్దామా? ఎస్. అండ్ బేసిక్ గా ఈ ఆవకూరలు కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా రాజు గారు. అవునండి. జస్ట్ మనం అంటే పోపు వేసేసుకుని ఆవ పేస్ట్ ఒకటి మనం రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో పోపు కాగానే మనం ఎండింగ్ లో యాడ్ చేసేసుకుంటాం. సో పచ్చి కూరగాయలు డైరెక్ట్ మగ్గించుకుంటే మనకు కాస్త టైం పడుతుంది, కానీ ఇవి ఉడికించేసి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు, సో దీంట్లో ఆవకూరలో కూడా ఏంటంటే పోపు మెయిన్ అండి. పచ్చిమిరపకాయలు, సో ఇదే మనకు కారం ఉంటుంది. ఓ ఇంకా కారపొడి లేదండి. సో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. సో ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. చాలా మందికి అంటే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు స్మెల్కి, సో అది వాళ్ళ చాయిస్ అండి. బట్ ఇంగుతో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా అంటే కొంతమంది ఏమో కొంచెం ఇంగువ ఎక్కువ యాడ్ చేసి చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, కానీ ఇంగువ జస్ట్ అట్లా ఒక చిటికెడు వేసుకుంటే పెద్ద కలిసిపోతుంది. దాంట్లో ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది, కానీ ఇంగువ ఫ్లేవర్ అనేది రాదు. చాలా మంది అది ఎక్కువ అంటే పచ్చిగా అలా వాసన చూస్తారు కదా, ఇదే టేస్ట్ కర్రీలో వస్తుందేమో అని చెప్పేసి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలా ఏం రాదు. సో హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో బొప్పాయి ముక్కలు సో ఉడికించేసేసి ఇది ఫస్ట్ మనం పెట్టేసుకుంటే జస్ట్ అట్లా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఈ బొప్పాయి ముక్కలు ఇలా చూస్తుంటే సొరకాయ ముక్కలు లేదంటే దోసకాయ ముక్కలు ఆ టైప్ లో ఉంది కదా. అవునండి. సో ఇది కొంచెం వేగాలి మనకు. ఓకే రాజు గారు. సో ఇది కొంచెం ఆ పోపు ఫ్లేవర్ అంతా వీటికి పట్టాలి కాబట్టి మేము కూడా ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: అరటికాయ కూర చేసేటప్పుడు అరటికాయ ముక్కల్ని కోసిన వెంటనే మజ్జిగలో వేసి ఉంచాలి. మజ్జిగలో వేయడం వలన అరటి ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, సో ఉడికించేప్పుడు నేను ఏమీ వేయలేదు, సో ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా పసుపు. సో యాక్చువల్గా ఈ పచ్చి బొప్పాయి టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది కాబట్టి, అంటే కూరలు లేదా స్వీట్స్ అలా చేసుకున్నప్పుడు సో ఎప్పుడైనా చక్కగా అలా మార్కెట్లో మనకి బొప్పాయిలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇదివరకు అయితే చెట్లు ఉన్నప్పుడే మనకి కాయలు దొరికేవి. ఇప్పుడు సో మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే కొంచెం రెసిపీస్ అవి పెరిగాయి కదా. ఫంక్షన్స్ లో మెయిన్ గా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు అందరూ, హల్వాలు అలాంటివన్నీ కూడా. సో కాబట్టి ఈజీగానే దొరుకుతాయి కాబట్టి వన్స్ ఇన్ వైల్ ఒక వెరైటీ లాగా ఇది కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి, ఓకే, సో ఆవ పేస్ట్. సో ఈ ఆవ పేస్ట్ అనేది ఎప్పుడైనా కూడా మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మిక్స్ చేసుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుంది. కమ్మటి వాసన, ఆవ స్మెల్ చాలా బాగుంది. సో ఎక్కువగా ఏంటంటే మనకు మస్టర్డ్ సాస్ అని చెప్పేసి ఎక్కువగా వెస్టర్న్ కుజిన్స్ లలో వస్తూ ఉంటుంది. సో మనకు ట్రెడిషన్ నుంచే మనకి ఆవ పేస్ట్ అనేది. సో కొద్దిగా కొత్తిమీర అండి. సో డిష్ రెడీ.
అసలు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో మెయిన్ గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే సైడ్ డిష్ గా పెట్టేసుకున్నా కొంచెం పులుసులు సాంబార్లా ఉన్నాయి కానీ సో ఆ టేస్ట్ అనేది సూపర్ గా అనిపిస్తుంది. అండ్ ఆవ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా అన్నంలో అలా కలుపుకున్నా కొంచెం ఆ రైస్ కి ఆవ పొడి ఇది పట్టేసి కూడా మనకి బాగుంటుంది, టేస్టీగా అనిపిస్తుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో బొప్పాయి ఆకుకూర రెడీ అండి. నైస్. బొప్పాయి ఆవకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి ఆవకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తర్వాత దీనిలో ఉడికించిన బొప్పాయి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఆవ పేస్ట్ వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొప్పాయి ఆవకూర రెడీ. బొప్పాయి ఆవకూర తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. సో మెయిన్ గా ఇది స్మెల్ అనేది బాగా ఇచ్చేస్తుంది. ఆవ ఫైనల్ గా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆ టేస్ట్ యాస్టీస్ గా అలా ఉంటుంది. అండ్ ముక్కకంతా కూడా బాగా పట్టేస్తుంది కదా. ఎస్ అండి. సో అసలు మనకు ఈ బొప్పాయి ముక్క ఏంటంటే బొప్పాయి అని చెప్పేంత వరకు కూడా దీన్ని ఐడెంటిఫై చేయలేదు. సొరకాయ లేకపోతే మామూలుగా బూడిది గుమ్మడి ఉంటుంది కదా, సో అలానే ఉంది ముక్క. తింటే కూడా కొంచెం కొంచెం లైట్ ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. వేరే ఏదైనా కాంబినేషన్ అయితే మనకు కొంచెం తెలుస్తుంది, ఎందుకంటే పచ్చి బొప్పాయికి బేసిక్ ఎలాగో టేస్ట్ అనేది ఉండదు కాబట్టి మనకి కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టమే. అండ్ ఇలాంటి వాటిల్లో అయితే చక్కగా ఇంకా ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఆవ ఫ్లేవర్ ఏంటంటే ఆవ ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ గా ఉంటుంది కదా. సో రైస్ లో కలుపుకోవడానికి చాలా బాగుంది. అంటే సాఫ్ట్ గా ఉంది కదా మనకి టెక్స్చర్ అంతా కూడా. సో చాలా టేస్టీగా ఉంది. అండ్ చపాతీ లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. అలా ఒక్కొక్క పీస్ అలా పెట్టేసుకుని సూపర్ గా ఉంది. అవును. సో చూసారు కదండి, చక్కగా పచ్చిబొప్పాయితో ఇలా ఆవు పెట్టి కూర చేసుకోవడం చాలా బాగుంది. సో చక్కగా కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటే మనకి ఇట్లాంటి వాటితో కూడా రెసిపీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. జలుబు దగ్గుతో బాధపడుతున్నట్లయితే వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే మంచి రిలీఫ్నిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్ లో హార్లిక్స్ యూస్ చేసి రాజు గారు ఎలాంటి టేస్టీ రెసిపీ చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. సో రాజు గారు, ఇప్పుడు హార్లిక్స్ రెసిపీ. సో జనరల్ గా మనం చేసి చూపిస్తున్నవన్నీ కూడా చాలా మందికి నచ్చుతున్నాయి, చక్కగా మంచి మంచి ఫీడ్బ్యాక్ అందిస్తున్నారు. సో ఈ రోజు హార్లిక్స్ తో ఏం చేసి చూపించబోతున్నారు? జెమ్ లాంటి రెసిపీ. జెమ్ లాంటి రెసిపీ. హార్లిక్స్ జెమ్ ఆఫ్ ఎ థింగ్. ఓ, హార్లిక్స్ జమ్ ఆఫ్ ఎ థింగ్. బాగుంది పేరు, వెరైటీగా. నైస్. ఓకే, మరి హార్లిక్స్ జమ్ ఆఫ్ ఎ థింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ జమ్ ఆఫ్ ఎ థింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 1 టేబుల్ స్పూన్, చాక్లెట్ బ్రౌనీ 1, పాలు 1 కప్పు, వెనీలా ఐస్ క్రీమ్ 1 స్కూప్, ఐస్ క్యూబ్స్ కొద్దిగా, జమ్స్ గార్నిష్ కి సరిపడా. సో ఇప్పుడు మనం ఈ జమ్ లాంటి రెసిపీ చూద్దాం. ఓకే అండి. సో ముందుగా మనం హార్లిక్స్ తీసేసుకున్నాం. ఓకే. సో ఇది ఇంకంతా మనం డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్. సో చాక్లెట్ బ్రౌనీ. ఓకే. సో మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఈజీగానే. ప్రతి బేకరీలో మనకి బ్రౌనీస్ అవైలబుల్ గా ఉంటాయి, లేదంటే బ్రౌనీ మిక్స్ కూడా మనకు దొరుకుతుంది. చక్కగా అదైనా ఇంట్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు చేసుకొని ఇలా చేసేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు బ్రౌనీ అందుబాటులో లేకపోయినా స్పాంజ్ కేక్ అయినా మనం ఈజీగానే దొరుకుతుంది. చిన్న చిన్న బేకరీలో కూడా దొరుకుతుంది, మామూలు షాప్స్ లో కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది. సో అది యాడ్ చేసుకొని మీరు తయారు చేసుకోవచ్చు డిష్. సో ఎందుకంటే కొంతమందికి ఆ చాక్లెట్ ఫ్లేవర్ అనేది అంతగా నచ్చినప్పుడు
చక్కగా స్పాంజ్ కేక్ వెళ్ళిపోవచ్చు. చాక్లెట్ ఇష్టపడే వాళ్ళు బ్రౌనీతో చేసేసుకోవచ్చు. రెండు ఇష్టమైన వాళ్ళు బ్రౌనీ ప్లస్ స్పాంజ్ కేక్ రెండు కలిపినా కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. వాళ్ళ చాయిస్. యా. ఓకే, పాలు. సో దీంట్లో వెనిలా ఐస్ క్రీమ్. ఓకే. సో కొంచెం ఐస్ అండి. ఓకే. సో ఐస్ ఇలా మనం క్యూబ్స్ లానే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం క్రష్ లా చేసాను మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో క్రష్ చేసేసుకుంటే చక్కగా అంత రెసిపీ రెడీ అయిపోయిన తర్వాత అట్లా పైనుంచి వేసేసుకోవచ్చేమో కదా. అలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మిక్స్ అయిపోవాలి. మనకు ఐస్ అనేది కనపడకుండా ఉండాలి, జస్ట్ చిల్ గా ఉంటే చాలు అనుకుంటే మనం ముందుగానే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో రాజు గారు మీరు మిక్సీ పట్టేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మతిమరుపు ఎక్కువగా ఉన్నట్లయితే రోజు తులసి ఆకులు తినాలి. తులసి ఆకులు తినడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకే. ఓకే. సో చిట్కా కూడా చూసేసారు కదా, అండ్ ఇక్కడ రెసిపీ కూడా రెడీ అయిపోయింది. గ్లాస్ ఇస్తారా? సో పైనుంచి కొంచెం జెమ్స్ అండి. ఓకే. సో జెమ్స్ కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోతున్నాయి, బట్ స్టిల్ ఏమైనా మనము చక్కగా తాగేటప్పుడు మధ్య మధ్యలో అవి దొరుకుతాయి కాబట్టి క్రంచీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి జెమ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. యా. సో జనరల్ గా ఏంటంటే పిల్లలు ఎక్కువ చిరుతిళ్ళు కావాలి వాళ్ళకి, స్కూల్ నుంచి రాగానే చిప్స్ ఇలాంటివన్నీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. కాకపోతే వాటికి ఏంటంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, పోషక విలువలు తక్కువ ఉంటాయి. సో అదే మనం ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇట్లా నట్స్ కానీ ఇలా వీటిలో మనం మిక్స్ చేసేసి చాక్లెట్ హార్లిక్స్ జెమ్స్ యాడ్ చేస్తున్నాం. సో ఇలా మనం ఏమైనా యాడ్ చేసి దీంట్లో ఇచ్చాం అనుకోండి, కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా దొరుకుతాయి దీంట్లో. ఓకే. సో రెడీ. ఓకే. సో రెసిపీ రెడీ అయిపోయింది. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? కీరాతో చేస్తున్నానండి. సింపుల్ ఒక ఫ్లవర్ షేప్ లో, అంటే మనం ఫుల్ లెంత్ స్లైస్ ఒకటి ఓపెన్ చేసుకుని దాని ఫ్లవర్ లో మనం రోల్ చేసుకుంటే మనకు ఫ్లవర్ షేప్ లో వస్తుంది. ఓకే. ఓకే. సో దీన్ని ఇలా స్ట్రైట్ గా స్లిట్స్ ఇచ్చేస్తున్నామండి. ఓకే. సో ఇది రూట్ వెజిటబుల్స్ తో కూడా చేసుకోవచ్చు మనం. తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా వస్తుంది మనకు. సో కొంచెం వాటర్లో వేసుకుంటే ఏంటంటే ఈ పెటల్స్ లాగా ఇలా మొత్తం ఇలా బయటకి ఇలా హ్యాంగ్ అవుతుంది మనకి. సో దీన్ని టూత్ పిక్ ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా వస్తుంది. సో ఇంకోటి కూడా చేస్తాను. ఓకే. సో టూత్ పిక్ తో గుచ్చేసుకొని మనం వాటర్లో వేసేసుకోవచ్చు. వాటర్లో వేసేసుకోవాలి, లేకపోతే అది మొత్తం ఓపెన్ అయిపోయి స్టిఫ్ అయిపోతుంది, అప్పుడు మనం రోల్ చేసేప్పుడు రాదు. ఓకే. ఓకే. సో మెయిన్గా అందుకోసం మనం టూత్ పిక్ తో ముందుకు గుచ్చేసుకోవాలి. సో ఇది క్యారెట్, రాడిష్ వీటితో కూడా చేసుకోవచ్చు మనం. డిఫరెంట్ కలర్స్ లో వస్తాయి. సో ఏదైనా కొంచెం పల్చగా కట్ చేసుకుంటే ఈజీగా రోల్ చేయడం అనేది మనకి ఈజీగా వస్తుంది. ఓకే. 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 సో ఇలా అంటే కొంచెం
సరిగ్గా తెలియట్లేదు. వాటర్ లో వేసుకుంటే మనకి ఆ స్టిఫ్ గా అయిపోయి మనకు షేప్ అనేది బాగా వస్తుంది. యా, బాగుంది రాజు గారు ఐడియా. ఓకే అండి, మరి హార్లిక్స్ జమ్ ఆఫ్ థింగ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ జమ్ ఆఫ్ థింగ్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్, చాక్లెట్ బ్రౌనీ వేసి, పాలు పోసి, వెనీలా ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై దీన్ని గ్లాస్ లోకి పోసుకుని జమ్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ జమ్ ఆఫ్ థింగ్ రెడీ. ఓకే, మరి హార్లిక్స్ జమ్ ఆఫ్ థింగ్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. నైస్. చాలా బాగుంది. సో స్పెషల్ గా మనం ఇందాక కూడా అనుకున్నాం కదా, పిల్లలకి ఇలాంటివి ఇచ్చేస్తే హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే చక్కగా బ్రౌనీ ఫ్లేవర్, హార్లిక్స్ ఫ్లేవర్. సో ఎండింగ్ లో మనకు అక్కడక్కడ అంటే Gems. జెమ్స్ తగులుతూ ఉంటే కరకరలాడుతూ. సో జెమ్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నా కూడా బాగుంటుంది. పిల్లలు కాబట్టి మనం అంటే ఎస్పెషల్ గా పిల్లలకి ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసి ఇచ్చేసి. యా, సో యాక్చువల్ గా జెమ్స్ ఇట్లా చాక్లెట్ చిప్స్ లేకపోతే బటర్ స్కాచ్ ఇవి దొరుకుతాయి కదా మనకి. ఎస్ ఏవైనా కూడా యాడ్ చేసుకొని, అండ్ కేక్స్ ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ట్రై చేసుకుంటూ, ఎస్ సో సేమ్ ప్రొసీజర్ లో చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. చాలా బాగుంది. అలాగే మనం ఏంటంటే ఈ బ్రౌనీ అది కూడా చెప్పాం కదా, అంటే ఒక్కొక్కసారి మనకు జెమ్స్ అందుబాటులో లేకపోయినా సో దీంట్లో కొంచెం మిక్స్ చేసాం. ఎండింగ్ లో కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా మనం గార్నిష్ వేసుకుంటే, అంటే జెమ్స్ దొరకని సందర్భంలో అవును, సో అలా వేసుకొని సర్వ్ చేసినా కూడా బాగుంటుంది. ఆ ముక్కలన్నీ మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. సో బ్రౌనీ పీసెస్ తగులుతూ కూడా మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని రకాల ఐస్ క్రీమ్స్ అలాంటి వాటిల్లో మనకి అలా సర్వ్ చేస్తూ ఉంటారు. ఎస్ అండి, కానీ బాగుంది రాజు గారి హార్లిక్స్ రెసిపీ. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, హార్లిక్స్ జమ్ ఆఫ్ థింగ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన హార్లిక్స్ రెసిపీస్ ఏమైనా ఉంటే మాకు రాసి పంపించండి. హార్లిక్స్ వారి తరపు నుంచి మీకు కూడా ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. సో మీ రెసిపీ పంపించాల్సిన అడ్రస్: హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్, అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. నోటిపూత ఎక్కువగా ఉన్నట్లయితే ఎండు కొబ్బరి తినాలి. తరచూ ఎండు కొబ్బరి తింటూ ఉన్నట్లయితే నోటిపూత త్వరగా తగ్గిపోతుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఈ రోజు మనం పార్టిసిపెంట్స్ కి ఇవ్వబోయే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటని చేయడానికి. సో పరిచయం చేసేసుకుందామా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మణిదీప్తి. మణిదీప్తి గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొల్లాపూర్ నుంచి వస్తున్నాను. ఓకే, అది ఎక్కడుంది? మహబూబ్ నగర్ డిస్టిక్. మహబూబ్ నగర్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నాగశిల్ప. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొల్లాపూర్. సో సేమ్ ప్లేస్ అయితే. సేమ్. సో మీ ఇద్దరు ఏంటి, ఫ్రెండ్సా, రిలేటివ్సా? రిలేటివ్స్. రిలేటివ్స్. ఏమవుతారు? వదిన మరదలు. వదిన మరదళ్ళు. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ. సో నేను ఏ ఐటమ్ ఇచ్చినా కూడా చక్కగా దాంతో మంచి టేస్టీగా వంట చేసేయాలి. ఓకేనా? ఈ ప్యాకింగ్ కొంచెం వెరైటీగా ఉంది కదా, ఇందులో ఏముండొచ్చు? ఏదైనా ఉండొచ్చు. సో చూసేద్దామా ఏముందో? చూసేద్దాం. సో వంటలు వెరైటీస్ బాగా ట్రై చేస్తూ ఉంటారా ఇద్దరు? అభిరుచిని చూసి ఈ అభిరుచిని చూసి స్టార్ట్ చేసాం. ఈ మధ్య స్టార్ట్ చేశారా? అంటే ఇప్పుడే ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాం మేము, మా పీజీ కంప్లీట్ చేసుకొని. ఆహాహా, వావ్. కాకరకాయ. కాకరకాయ కాకరకాయ ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టమని ఇలా పెట్టారండి. నాకైతే చాలా ఇష్టం అది. మీకైతే చాలా ఇష్టం. దాంతో ఏ డిష్ అయినా తినేస్తాను, ఎలా ఉన్నా. ఎలా ఉన్నా తినేస్తారు. అవును, అదే కాకరకాయతో ఉంటే క్వైట్ ఆపోజిట్ గా అస్సలు ఇష్టం లేకుండా ఉంటారు, ఉంటే ఇట్లా అతి ఇష్టంగా ఉంటారు. కాకరకాయతో ఏది చేసినా కూడా తినేసేలాగా. ఎందుకంటే నిజంగానే కాకరకాయతో బాగుంటాయి, కాకపోతే అదే ఆ చేదు, కొంచెం చేదు కూడా వెరైటీ కదా అప్పుడప్పుడు. ఎప్పుడు మామూలుగా ఏం తింటాం. సో మీ ఇద్దరు ఈరోజు ఏం చేయాలి అంటే చక్కగా కాకరకాయతో మంచి వెరైటీ రెసిపీస్ ఆలోచించాలన్నమాట. ఓకేనా? ఆలోచించి నాకు చెప్తే మనం స్టార్ట్ చేస్తాం అంట. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ రెసిపీ ఎవరికి ఐడియా వస్తే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే, థింక్. కాకరకాయ బాగా ఇష్టమైన మీరేమో కాకరకాయతో చాలా వెరైటీ ఏం చేయొచ్చు ఆలోచించాలి. సో కాకరకాయ మీకు ఓకే కొంచెం ఇష్టం కదా, సో మీరు కూడా కొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో మీరు ఆలోచించాలన్నమాట. జనరల్గా కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయతో కారం, అదే కారం టైప్లో చేస్తుంటారు కదా, నిల్వ ఉంచుకునేది, అప్పటికప్పుడు చేసుకునేది, అట్లాంటివి ఏవైనా కూడా ట్రై చేయొచ్చు. అంటే నేను గబుక్కున మీకు ఐడియా రాదేమోనని కొంచెం కొంచెం చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నాను. నేను చెప్పే వాటి నుంచి మీకు ఏమైనా ఐడియాస్ వస్తే మీరు వాటిని ఇంప్లిమెంట్ చేసేయచ్చు అనమాట. ఓకేనా? కాకరకాయ టొమాటో కర్రీ. కాకరకాయ టొమాటో కర్రీ బాగుంది,
వెరైటీగా పులుపు చేదు. నైస్. ఓకే అండి, మరి కాకరకాయ టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ టొమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాకరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, పాలు 1 కప్పు, వెల్లుల్లి కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శిల్ప స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. పాన్ వేడెక్కిన తర్వాత తర్వాత ఉల్లిపాయలు ఇందులో ఇంక పోపు ఏమి ఉండదా మనకి? అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ గోల్డెనిష్ కలర్లో వేగించుకోవాలి. తర్వాత పోపు వేసుకుని నాకు అర్థం కాలేదు కానీ మీరు చేస్తుంటే అర్థం చేసుకుంటాను. అంటే ఫస్ట్ పోపు వేసుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటారు కదా, మీరు ఉల్లిపాయలు వేగిన తర్వాత పోపు వేస్తారా? ఉల్లిపాయలు కాకరకాయ వేగించాలి ఫస్ట్. ఓహోహో. తర్వాత మళ్ళీ సపరేట్ ప్యాన్ సపరేట్ గా పోపు పెట్టుకోవాలా? పెట్టుకోవాలి. ఎందుకు అలాగా? దీనికి ఇంతేనా? అంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, సో చేదు అనేది పోగొట్టాలంటే గోల్డిష్ కలర్లో నూనెలో వేయించుకోవాలి. అలానే కాకరకాయని చేదు పోవడానికి ఫస్ట్ పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. సో చేదు పోద్ది. సో కాకరకాయ అంటే ఉడికించుకుంటే చేదు పోదు, తగ్గుతుంది. సో ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడికించేసారు. సో ఇట్లా కూడా ఏంటంటే మనకు కొంచెం చేదు అనేది తగ్గించుకోవచ్చు. అండ్ కొంతమంది ఏమో చింతపండు గుజ్జులో ఉడికిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఇట్లా మజ్జిగలో అట్లా కూడా నానబెడుతూ ఉంటారు. అంటే డిఫరెంట్ మెథడ్స్లో కాకరకాయ చేదు పోగొట్టడానికి ఎవరికి తెలిసిన చిట్కాలు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ ఉప్పు పసుపు అనేది కామన్గా ఎక్కువ అందరూ వాడేదన్నమాట. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలా మనకి? యా, గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. మూత పెట్టేద్దామా? సో పోపు మనం ఇది అయిన తర్వాత చేసుకోవాలా? సో ముందు చేసి పెట్టుకోవచ్చా? చేసి పెట్టుకోవచ్చు. దానికి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేద్దామా? ఇది ఇక్కడ కుక్ అవుతుంది. సో ఇది జస్ట్ పోపుకి సరిపడా ఆయిల్. ఓకే. కాకరకాయ టొమాటో కాంబినేషన్ బాగుంది, వెరైటీగా. అవును, కాకరకాయ టొమాటో ఎక్కువ అంటే పులుసులాగా అలా చేసేస్తూ ఉంటారు కదా. సో ఈ కాంబినేషన్ వెరైటీగా ఉంది. సో ఇది అంటే మీరే ఇప్పుడు ఐడియా వచ్చిందా, లేకపోతే జనరల్గా ఎప్పుడైనా ట్రై చేశారా ఈ వంట? ఐడియా వచ్చిందా? నైస్ నైస్. సో వంటలు ఇంట్రెస్టేనా మీకు శిల్ప? ఏం చేస్తుంటారు బేసిక్ గా? జనరల్ గా అంటే నేను మల్టీమీడియా చేశాను, జాబ్ చేస్తున్నారు. ఓ వావ్. సో ఎక్కడ, మహబూబ్ నగరా లేకపోతే హైదరాబాదా? జాబ్ చేసేది హైదరాబాద్. అండ్ మా ప్రాపర్ వచ్చేసి కొల్లాపూర్. ఓకే. ఆయిల్ వేడెక్కింది, దానిలో జీలకర్ర. ఓకే. సో ఇక్కడ ఏంటి, సెల్ఫ్ కుకింగా? హాస్టల్. ఓకే. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ చేశారు. ఆవాలు. నాకు సడన్ గా డౌట్ వచ్చింది, నేను ఎవరిని అడగకూడదు, ఎవరిని అడిగారా అని. అలా ఏంది. అండ్ టొమాటో. టొమాటో మళ్ళీ ఇందులో వేయించాలా? సో టైం దొరికినప్పుడల్లా వెళ్తుంటారా పేరెంట్స్ దగ్గరికి అలా? వెళ్తాం. ఓకే ఓకే. సో అంటే ఇక్కడ మీ ఇద్దరు కలిపి చదువుకుంటున్నారా? లేదు, తను అయిపోయిందా? మీరు వేరే? తను వేరే దగ్గర ఉంటే నేను వేరే. నేను దిల్షనాలో ఉండే. ఓకే. తను అలానే అల్లం వెల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయలు అయితే మంచి రంగు వస్తున్నాయి, కాకరకాయలు రంగు రావట్లేదు ఎందుకలా? బాయిల్ చేస్తాను. ఆల్రెడీ బాయిల్డ్ కదా, కాబట్టి కొంచెం టైం పడుతుంది అంటారా? ఆల్రెడీ వచ్చేసాయి కూడా. ఇంకా చాలా దీనిలోకి షిఫ్ట్ చేయండి, ఆఫ్ చేయండి. ఇది ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇదంతా ఇందులో వేయాలా? ఓకే. ఇదేలా మనకి కొంచెం ముద్దకూర టైప్లో అలా వస్తుంది? అలా వస్తుంది. సో మీరు ఒక్కళ్ళేనా, మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? ఒక్కళ్ళే. ఓ వావ్. ఇంట్లో అమ్మ వాళ్ళు ఏం చేసినా మీకే, అమ్మ ఎలాంటి వంటలు చేసినా మీకే.
అండ్ దీనిలో ఆ, పాలు 1 కప్ పాలు అన్ని పాలు పడతాయా? పడతాయి. ఓకే. పెరుగు ఇదేమిటి పాలు పెరుగు మిక్సా? మిక్స్ బాగుంది, వేయండి. ఒక 2 minutes ఉడక మూత పెట్టేద్దామా? మూత పెట్టు. ఓకే. సో మల్టీమీడియా చాలా అంటే కష్టం కదా, అంటే మీకు ముందు నుంచి ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అంటే గ్రాఫిక్ డిజైనింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్, చాలా టైం కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. సో అంటే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఓన్ గానే? అంటే జనరల్గా ఎందుకు మీకు ముందు నుంచి ఆ క్రియేటివ్ సైడ్ బాగా ఇంట్రెస్టా? ఓ నైస్ నైస్. సో ఎలా ఉంది ఇప్పుడు జాబ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రొఫెషన్ ఓకేనా? ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే బాగా ఎక్కువ వర్క్ అనిపిస్తుందా? కష్టం, బర్డెన్ ఏం లేదు. నైస్ నైస్. సో ఇది ఉడికిపోతే మనకి రెడీ అయిపోతుంది కదా? ఒక 2 seconds ఉడికిపోతే చాలు. చాలా ఒకసారి తిప్పారు. సాల్ట్ అది మరి ఆల్రెడీ మనం కాకరకాయ ఉడకబెట్టుకున్నప్పుడు సాల్ట్ పసుపు వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే సరిపోద్ది. సో నో ప్రాబ్లం, ఆల్రెడీ మిక్స్ సరిపోతుందా? సరిపోద్ది. మరి కారం ఏమి యాడ్ చేసుకోలేదు కదా మనం దీంట్లో? లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. సో ఇదేం కారం ఇది? వెల్లుల్లి కారం. ఓకే ఓకే. కొంచెం ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలా? కొంచెం. సో వెయిట్ చేద్దాం. ఓకే, దగ్గర పడేసి సరిపోతుందా ఇలా? సరిపోతుంది. సో ఇప్పుడు ఏం యాడ్ చేసుకుందాం దీంట్లో మనం? దీనిలో ఇప్పుడు వెల్లుల్లి కారం యాడ్ చేయాలి. సో కొంచెం కాకరకాయకి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా? బాగుంటుంది. అది కాకుండా వెల్లిపాయలు అండ్ ప్లస్ జీలకర్ర కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ కొంచెం ధనియాల పొడి. ఓకే. సో మొత్తం ఆ వాటర్ ఏమీ లేకుండా అంతా కూడా దగ్గరకు అయిపోవాలి. కర్రీ టైప్. ఇందాక మనకు డిఫరెంట్ టెక్స్చర్ లో ఉంది, ఇప్పుడు అదంతా ఎవాపరేట్ అయిపోయేసరికి బాగా వచ్చింది దగ్గరికి, ముద్దకూర టైప్ లో. నైస్ నైస్ నైస్. మీ అమ్మగారు కాకరకాయ కూర చేస్తారా? చేస్తారండి. అప్పుడు తింటారా? తింటాను. సో మీ పేరెంట్స్ ఇద్దరు కొల్లాపూర్లో ఉంటారన్నమాట. ఏం చేస్తుంటారు మీ ఫాదర్? మా ఫాదర్ వచ్చేసి బిజినెస్. సో ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? మా ఫాదర్ పేరు విజయ్ కుమార్, మదర్ కుసుమ. సో ఇంట్లోనే ఉంటారా? ఇంట్లో హౌస్ వైఫ్. వేడి వేడి కాకరకాయ టొమాటో కర్రీ రెడీ. నైస్. టేస్ట్ చూసి ఎలా ఉందో చూడండి. తప్పకుండా. కాకరకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ టొమాటో కర్రీ తయారు చేసే విధానం: ఉప్పు పసుపు వేసి కాకరకాయ ముక్కలు ఉడికించుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయ, కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పాలు పోసి పెరుగు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత వెల్లుల్లి కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కాకరకాయ టొమాటో కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. బొబ్బట్లు తయారు చేసేటప్పుడు ఆ పిండిలో కొద్దిగా పాలు గాని గోరువెచ్చని నెయ్యి గాని వేసి కలిపినట్లయితే బొబ్బట్లు మృదువుగా రుచికరంగా వస్తాయి. ఓకే, మరి కాకరకాయ టొమాటో కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో దీప్తి రెడీయా? రెడీ. ఇప్పుడు ఏంటి? కాకరకాయతో కాకరకాయ కొబ్బరి కారం. కాకరకాయ కొబ్బరి కారం. ఓ, నేను కారం అంటే మీకు కారం ఐడియా వచ్చిందా? కాకరకాయ కొబ్బరి కారం. ఓకే ఓకే, మరి కాకరకాయ కొబ్బరి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ కొబ్బరి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి కాకరకాయ కొబ్బరి కారంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో దీప్తి మొదలు పెడదామా? ముందుగా నూనె వేడెక్కిన తర్వాత అయ్యో ఇప్పుడే వెలిగించు, అప్పుడే ఎక్కదు. సో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. డీప్ ఫ్రైకి బాగా వేడి అవ్వాలి. సో
సో ఇది బాగా అట్లా రోస్టెడ్ లాగా చేసేసి దాంట్లో మనము ఇది మిక్స్ చేసుకోవటం. మిక్స్ కొబ్బరి కారం. సో ఇది నిలబుంచుకునేలాగా ఒక 2-3 days జస్ట్. అంతేనా? ఎక్కువ రోజులు ఉండదు అది. అంటే బాగా ఫ్రై చేస్తే కాకరకాయ కారం ఉంటుంది ఒక 1 week అట్లాగా ఉంటుంది. అన్ని రోజులు అంటే మీరు అన్ని రోజులు ఉంచరా దాన్ని? కాకరకాయ కారం చేసుకున్న చాలా తర్వాత ఇష్టం కదా, ఒక 2-3 days లోనే కంప్లీట్ చేసేస్తాను. చేసుకుంది మొత్తం 2-3 రోజులు అయిపోవాల్సిందే. ఓ వావ్, నైస్. అయినా కాకరకాయ కారం ఇట్లాంటిది కూడా బాగుంటుంది. అంటే అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చిన్నపిల్లలు జస్ట్ లైక్ చిప్స్ లాగా కూడా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఓకే ఓకే. మీకు కాకరకాయ అంటే ఇలా ఈ ఇష్టం ఎప్పటి నుంచి ఏర్పడింది? మా మమ్మీ డిఫరెంట్ గా చేసి పెడతాది అనమాట నాకు, ఏవైనా కూడా వంటలు. అలా కాకరకాయ ఎక్కువ అనమాట నాకు. కాకరకాయ అంటే బేసిక్ లైట్ గా చేదు ఉంటది కదా, అది హెల్త్ కూడా మంచిది అని చెప్పి. అంటే హెల్త్ కాన్షియస్ ఆ దీంట్లో మీకు కాకరకాయ నచ్చడం మొదలు పెట్టిందా? బేసిక్ గా చేదు అది నచ్చా? హెల్త్ కాన్షియస్ నేను ఎక్కువ పాటిస్తాను. ఎక్కువ పాటిస్తారా? బాగా పాటిస్తారా? అంటే ఏమేం చేస్తుంది హెల్త్ కాన్షియస్ అంటే? ఎలా హెల్తీగా ఉండటానికి? హెల్తీ ఫుడ్స్ తింటుంటాను ఎక్కువ శాతం నేను. డీప్ ఫ్రై చేస్తే ఎలా అమ్మా హెల్తీ కాకరకాయ? కాకరకాయ మంచిది కదా హెల్త్ కి అన్నట్టు ఎట్లా ఒకలాగా తినాలి అంతే. సో ఈ ఆయిల్ హీట్ అయితే మనము కాకరకాయలని పల్చగా కట్ చేసేసుకోవాలా? సో కొంచెం చిన్న సైజ్వి తీసుకున్నారా? చిన్న సైజ్ అంటే తొందరగా వేగడానికి. సో దీంట్లో ఏమి ఉప్పు ఏమి వేయలేదుగా, జస్ట్ పచ్చిదే. ఓకే, ఒకటి వేసి చూద్దాం. ఇంకా అవ్వాలి, వెయిట్ చేద్దాం. సో ఈ కారము ఏంటి ఎలా రెడీ చేసుకోవాలి? కాంబినేషన్ అన్నమాట ఇది. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు వేయించాలి ఫస్ట్, కొబ్బరి, తగినంత ఉప్పు వేసి దీని అంతా గ్రైండ్ చేసినాక ఇది వస్తుంది. సో ఒట్టి ధనియాలు ఒకటే వేయించుకోవాలి? ధనియాలు ఒకటి వేయించాలి. కారపొడి కూడా ఇందులో? కారం అంటే మిరపకాయలు అంతే. ఓ ఈ కలర్ ఎండుమిర్చితోనేనా? ఓ కారపొడి ఏమైనా యాడ్ చేశారు? లేదు లేదు, ఎండు మిరపకాయలు. ఓకే, సో ఒట్టి ధనియాలు ఒకటి వేయించేసేసి కొబ్బరి, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, తగినంత ఉప్పు. సో దీంతో మనం కొబ్బరి కారం రెడీ చేయాలి. ఓకే, సో ఆయిల్ హీట్ అయినట్టుంది, వేసేసుకుందామా? సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఫుల్ కలర్ అంతా చేంజ్ అయిపోవాలి. ఓకే ఓకే. సో ఏంటి చదువుకుంటాం అయిపోయిందా దీప్తి, లేకపోతే ఇంకా చదువుకుంటున్నా? రీసెంట్ గా పీజీ కంప్లీట్ చేశాను, ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లోనే ఉన్నాను. కొల్లాపూర్లోనా? ఓ నైస్. సో ఎన్నాళ్ళైంది ఇక్కడ చదువుకోవడానికి వచ్చి? నేను ఇంటర్ నుంచి 19 నుంచి హైదరాబాద్ లోనే ఉన్నాను. హైదరాబాద్ అంటే హాస్టల్ అప్పటి నుంచి? హాస్టల్. బీటెక్ అన్నయ్య నేను కలిసి ఉండేవాళ్ళం. ఓకే ఓకే. అప్పుడు వంట ఎవరు, అన్నయ్య నువ్వా? ఇద్దరం చేసేవాళ్ళ. అన్నయ్య హెల్పింగ్ అంతే. నువ్వు చేసినప్పుడల్లా కాకరకాయ కూర ఎక్కువ చేసేదానివా? తొందర అయిపోతుంది అని చెప్పి కాకరకాయ ఫ్రై చేసేదాన్ని ఎక్కువ శాతం. కాకరకాయ చాలా ఇష్టం. ఇలా అయితే నేను ఇందాక అంటుంటే ఏదో కొంచెం ఓకే అలా అనుకున్నా గానీ. సో నువ్వు అన్నయ్య ఇద్దరమే. సో తనేం చేస్తున్నాడు? తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎంఎస్. ఓ ఏం పేరు? సందీప్. నైస్. సో ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చొని మమ్మీ చేసే వంటలన్నీ ఎంజాయ్ చేస్తున్నావా? మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ. ఓకే ఓకే నైస్. సో సరిపోతాయా ఇలాగా? చాలు, బ్రౌన్ అయ్యాయి కదా, తీసేద్దాం. సో కొంతమంది ఇంకా ఎక్కువ డార్క్ రోస్ట్ చేసేస్తారా? అట్లాంటివి అయితే మనకు కొంచెం ఎక్కువ నిలువ ఉంటుంది అనుకుంటా. అంటే దీంట్లో కొంచెం కొద్దిగా నేను సల్పగా తరగడం వల్ల తొందరగా అవును కలర్ వచ్చేసింది. అదేంటంటే మనకి ఇప్పుడు చిప్స్ అమ్ముతారు కదా, అవి బాగా ఇట్లా కరకరలాడేలా రోస్ట్ అయిపోతాయి కదా, అవి ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం కొద్దిగా చిన్న, అంటే అంత డీప్ రోస్ట్ అవ్వలేదు కాబట్టి నువ్వు అన్నట్టు ఒక 2-3 days ఉంటుందేమో. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ పోపు దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఓకే, మినప్పప్పు, కరివేపాకు, ముందుగా వేయించిన కాకరకాయ దీంట్లో వేసి. ఓకే, సో నీకు కాకరకాయ కాకుండా ఇంకేమి ఇష్టం? వెజిటేబుల్స్ మమ్మీ చేసే ఏదైనా తినేస్తా. మమ్మీ చేసే ఏదైనా
నాలాగే నువ్వు కూడా. నేను అన్ని తినేస్తాను. సో ఏం చేస్తుంటారు మీ ఫాదర్? ఫాదర్ బిజినెస్, మమ్మీ హౌస్ వైఫ్ అండ్ బిజినెస్. డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? మోహన్ శెట్టి, పద్మ. సో ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న కారమా? కటేనా? యాక్చువల్గా అంటే కొంచెం ఈ హీట్ మీద ఆ పౌడర్ వేసుకున్నా కూడా మనకి సరిపోతుందేమో కదా, ఎందుకంటే ఇది తొందరగా బ్లాక్ అయిపోతుంది, మాడినట్టు అయిపోతుంది. సో కొంచెం ఆ కారం ఎక్కువ కావాలంటే మనం ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చేమో కదా దాంట్లో, దానికి సరిపడా. లేకపోతే కొందరు ఎక్కువ కారంగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇట్లయితే మనం బేసిక్ గా సైడ్ డిష్ లాగా అట్లా దేంట్లో నంచుకోవడానికి బాగుంటుంది. పప్పుకు అలా నంచుకోవడానికి. ఏంటిది? కాకరకాయ పేస్. సో రెడీయా? రెడీ. కాకరకాయ కొబ్బరి కాంబినేషన్. నైస్, మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. ఓకే అండి, మరి కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ కొబ్బరి కారం తయారు చేసే విధానం: ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ధనియాలు, ఎండు కొబ్బరి, ఉప్పు కలిపి మిక్సీ పట్టి కొబ్బరి కారం సిద్ధం చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, వేయించిన కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో కొబ్బరి కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాకరకాయ కొబ్బరి కారం రెడీ. ఓకే అండి, మరి కాకరకాయతో 2 వెరైటీస్ రెడీగా ఉన్నాయి కదా, ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో కాకరకాయ టొమాటో కర్రీ, ఓకే, ఇంకొకటేమో కాకరకాయ కొబ్బరి కారం. ఓకే, కొబ్బరి కారం చూద్దాం. ఓకే, బాగుంది, కరకరలాడుతూ. నైస్, పొడి కూడా బాగుంది, కాంబినేషన్. సో ఇప్పుడు టొమాటో కర్రీ. ఇది కూడా బాగుంది, నైస్, వెరైటీగా ఉంది, టేస్టీగా. అండ్ కాకరకాయలో నిజంగానే అంటే కొంచెం ఆ చేదు అనేది కూడా బాగా తగ్గింది, చాలా తగ్గింది. అంటే దీంట్లో కూడా కొంచెం కారం యూజ్ చేసావు కదా, అవును, వెల్లుల్లి కారం అనేది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ లో మనకి కాకరకాయ తాలూకు ఆ టేస్ట్ కొంచెం ఎక్కువగా, ఇది తెలియకుండా, చేదు తెలియకుండా బాగా వచ్చింది. యా, సో 2 బాగున్నాయి, ఇద్దరు బాగా చేశారు, నైస్. సో 2 కూడా హ్యాపీగా ఉంది. అంటే ఇది ఒక ఏంటంటే సైడ్ డిష్ గా వస్తుంది మనకు, కొంచెం కొబ్బరి కారంతో. సో ఇది టమాటో మనకు రైస్ కానీ లేదా చపాతి దేంతో అయినా బాగుంటుంది. సో 2 కూడా బాగా చేశారండి, ఇద్దరు కూడా డిష్లు 2 చాలా బాగున్నాయి. సో 2 కొబ్బరి కారం. ఓకే, సో దీప్తి విన్నర్ అన్నమాట అయితే. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసారు. సో దీప్తి, కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్. శిల్ప, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ ఇద్దరికి కూడా, ఇద్దరు బాగా చేశారు, 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి కాకరకాయతో చూసారు కదా ఊరించే వంటల్ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. వడియాలు పెట్టేటప్పుడు పాలిథిన్ కవర్ ని ముందుగా తడిపి ఆ తర్వాత వడియాలు పెట్టినట్లయితే వడియాలు ఎండిన తర్వాత ఈజీగా వస్తాయి. ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన బొప్పాయి ఆవకూర, పచ్చి బొప్పాయిలు, ఆవ పేస్ట్, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ. వింటర్ సీజన్కి చాలా మంచి డైట్ అని చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం సైంటిఫిక్గా చూస్తే, సైన్స్ అంటే ఓన్లీ అలోపతి కాదండి, ఆయుర్వేద పరంగా చూసుకున్న పచ్చి బొప్పాయి ఈజ్ అ హీట్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్. ఈ హీట్ ప్రొడ్యూసింగ్ లేకపోతే చలవ చేస్తుంది అవన్నీ ఏంటంటే
వాటిల్లో ఉన్న వాటర్ కంటెంట్, వాటిల్లో ఉన్న పోషక విలువలు మన బాడీ ఎలా అరిగించుకుంటుంది, వాటి బేసిస్ మీద తయారైందనమాట. సో డెఫినెట్గా బొప్పాయిలో ఈ హీట్ ప్రొడ్యూసింగ్ క్వాలిటీస్ ఉన్నాయనుకుంటే ఇప్పుడు మనకు కావాల్సింది అదే కదా. బయట టెంపరేచర్స్ చల్లగా ఉంటాయి కాబట్టి సీజన్కి తగినట్టుగా తినడం అనేది ఇదే. సో పచ్చి బొప్పాయితో పాటు ఆవపిండి, ఆవ పేస్ట్ కూడా మనకు సేమ్ థింగ్, హీట్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్ అనే చెప్పాలి. సో చక్కగా ఈ చల్లటి టెంపరేచర్స్లో ఈ జనవరి అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది కాబట్టి ఇలాంటి రెసిపీస్ తీసుకుంటే కోర్ టెంపరేచర్స్, బాడీ టెంపరేచర్స్ మెయింటైన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. మరో విషయం ఏంటంటే క్యాలరీ పరంగా చూసుకున్నా మనకి ఇవి హై క్యాలరీ అయితే కానే కాదు. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన హార్లిక్స్ జెమ్ ఆఫ్ అ థింగ్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. హార్లిక్స్, పాలు, వనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్ బ్రౌనీస్, తర్వాత జెమ్స్, వీటితో మనం ఈ డిష్ చేసుకుంటున్నాం. ఇప్పుడు డార్క్ చాక్లెట్ అనేది స్వీట్గా ఉండదండి, మనకు యాక్చువల్లీ అది కొంచెం చేదుగా బిట్టర్గా ఉంటుంది. సో వాటితో చేసుకునే రెసిపీ డెఫినెట్గా మనకు అది ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది షుగర్ నుంచి వస్తుందండి ఎప్పుడు కూడా. సో మనకు మార్కెట్లో దొరికే చాక్లెట్స్ అనేవి ఎలా ఉంటాయంటే దాన్ని మనం కొంచెం షుగర్ యాడ్ చేసి స్వీట్గా చేసి మార్కెట్ చేసి అమ్ముతూ ఉంటారు. సో ఇలా చాక్లెట్ బ్రౌనీస్ మనం ప్యూర్ డార్క్ చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్లో చేసుకుంటే షుగర్ లేకుండా దట్స్ ఓకే. మిల్క్ అండ్ హార్లిక్స్ కూడా ఉంది. ఇక్కడ మనకు షుగర్ కాంట్రిబ్యూట్ చేసే ఐటమ్స్ వనిలా అండ్ జెమ్స్. సో ఎప్పుడైనా పిల్లలు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు, ఇంట్లో సెలబ్రేటరీ ఎన్వైరన్మెంట్ ఉంది అన్నప్పుడు మనం ఇలాంటివి చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఊరించే వంటలో చూసిన కాకరకాయ కొబ్బరి కారం, అలాగే కాకరకాయ టొమాటో కర్రీ. కాకరకాయ కొబ్బరి కారంలో కాకరకాయలు, ఎండు కొబ్బరి, ఎండు మిర్చి, వెల్లుల్లి, వీటితో మనం కారం చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ కాకరకాయని డీప్ ఫ్రై చేస్తున్నాం. సో డీప్ ఫ్రై చేసి మనం ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చక్కగా బాగున్నప్పటికి కూడా వీఆర్ డీప్ ఫ్రై. ముఖ్యంగా కాకరకాయని డీప్ ఫ్రై చేసినప్పుడు, అంటే ప్రతి వెజిటబుల్ కూడా అలాగేనండి, కాకపోతే మెయిన్గా ఔషధ గుణాలు ఎక్కువ ఉన్న కాకరకాయని మెడిసినల్ ప్రాపర్టీస్ బాగుంటాయన్నమాట. ప్రూవన్ థింగ్ అది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అని. అలాంటప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేస్తే ఉన్న పోషక విలువలు కొంచెం పాడైనట్టే. సో ఇలాంటి రెసిపీస్ మనం పాన్ ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా మార్పు చేసుకొని ట్రై చేసుకోవాలి. అంటే కాకరకాయ మనం జస్ట్ 2 teaspoons ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఫ్రై చేసుకున్నా ఇట్ విల్ గెట్ కుక్డ్. వెజిటబుల్స్ అన్నిటికీ కూడా పెద్ద లాంగ్ టైం అవసరం లేదండి. స్టవ్ మీద కొంతసేపు పెట్టినా అవి ఈజీగా ఉడికిపోతూనో లేకపోతే కుక్ అయిపోతూ ఉంటాయి. అలా ట్రై చేసుకోవచ్చు. దీనికంటే కూడా ఇప్పుడు కాకరకాయ టొమాటో కర్రీ, కాకరకాయలు, టొమాటోస్, పాలు, పెరుగు, వీటితో చేసుకున్న ఈ మసాలా అంటే ఇంగ్రీడియంట్స్ పరంగా చూసుకున్నా, వే ఆఫ్ ప్రిపరేషన్ పరంగా చూసుకున్నా బాగుందని చెప్పాలి. సింపుల్గా ఉంది అండ్ ఎక్కడ కూడా మనకు డీప్ ఫ్రై లేదు కాబట్టి ఈ రెసిపీకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ చేదుదనాన్ని బ్యాలెన్స్ చేయడానికి టొమాటోలో ఉన్న అసిడిక్ ఫ్లేవర్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఎనీవేస్ మనకు టొమాటో అండ్ కాకరకాయ కాంబినేషన్ బాగుందనే చెప్పాలి. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయి, రోజువారీ డైట్కి ఏవి తీసుకోవాలి? కాకరకాయ టొమాటో కర్రీ రోజువారీ డైట్ అండి. కాకరకాయ కొబ్బరి కారం కూడా కాకరకాయ పాన్ ఫ్రై చేసుకుని ట్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బొప్పాయి ఆవకూర కూడా రోజువారీగా చక్కగా సులభంగా క్లైమేట్కి తగినట్టుగా మనం ట్రై చేసుకునే విధంగా ఉంది. హార్లిక్స్ జెమ్ ఆఫ్ అ థింగ్ కూడా డెఫినెట్లీ మన పిల్లల వరకు అయితే హ్యాపీగా ఇచ్చేయచ్చు. సో డెఫినెట్గా ఇవాళ చూసిన 4 రెసిపీస్ కూడా మనం నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించే ఆట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈరోజు 2 రెసిపీస్ బాగున్నాయి, కానీ హార్లిక్స్ రెసిపీ చాలా వెరైటీగా టేస్టీగా ఉంది రాజుగారు. ఓకేనండి, సో థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.